వైకుంఠ ద్వార దర్శనాల్లో 90% సామాన్యులకే ప్రాధాన్యం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు రికార్డు స్థాయిలో జరిగాయి. అందరికీ దర్శన భాగ్యం కలిగేలా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేసింది టీటీడీ. సీఎం చంద్రబాబు ఆదేశాలతో 3 మంత్రుల సబ్ కమిటీ తిరుమల వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై సమీక్షించింది. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, అనిత, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సహా టీటీడీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి, 31న ద్వాదశితో పాటు జనవరి 8 వరకు 10 రోజుల పాటు భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సాధ్యమైనంత వరకు ఎక్కువ మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తామన్నారు. 30వ తేదీ 20 గంటలు దర్శనం పెట్టాం. 31వ తేదీ 19 గంటలు స్లాట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే 1వ తారీఖు వస్తుంది కాబట్టి ఆ 1వ తారీఖు ఏర్పాట్లు చేసుకునే దానికి కొంత సమయం తీసుకొని దానికి కూడా అంత సమయం పెట్టి 3 రోజుల పాటు ఎక్కువ మందికి దర్శనం చేయించాలి. దర్శనం అనేటువంటిది ఒక పవిత్రమైనదిగా మనం హిందువులం భావిస్తాం కాబట్టి హిందూ ఆచారాల ప్రకారం సనాతన ధర్మానికి కట్టుబడి మన ప్రభుత్వం పనిచేస్తాం. మొదటి 3 రోజులు వైకుంఠ ద్వార దర్శనం కోసం 23,64,000 మంది భక్తులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 1,89,000 మందికి డీప్ ద్వారా టోకెన్లు జారీ అయ్యాయి. 27 రాష్ట్రాల నుంచి భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఒక రికార్డ్ అన్నారు మంత్రి ఆనం. డిప్ సిస్టంలో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఎంతమంది వచ్చినా ఎంతమందికి డిప్లో వాళ్ళకి ఆ స్లాట్ వస్తుందో ఆ తేదీ వస్తుందో వాళ్ళందరికీ దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 7 రోజులు కూడా వచ్చిన వాళ్ళందరికీ దర్శనం ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. 90% సామాన్య భక్తులకే ప్రాధాన్యత. దీంట్లో ఎక్కడ దాపరికం లేదు. గత వైకుంఠ ఏకాదశిలో జరిగిన ఘటనలు దృష్టిలో పెట్టుకునే పకడ్బందీ విధానాలను అమలు చేస్తున్నట్టు మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడం సహా భద్రతా పరంగా కూడా టీటీడీ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. భక్తులు కూడా సహకరించాలని కోరారు మంత్రులు.